హెబ్రోను సార్వత్రిక సంఘ విశ్వాసులందరికీ ప్రభునామన మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము నేను తాడిపత్రిలో ఉన్నాను. బెరాక ప్రార్థనా మందిరం విషయంలో ఈ యొక్క బెరాక సంఘ విశ్వాసులు, అక్కడ ఉన్న సంఘ పెద్దలు, వారు పడుతున్నటువంటి బాధలు, సొసైటీ ద్వారా వారు పడుతున్నటువంటి బాధలను బట్టి వారు నన్ను రిక్వెస్ట్ చేసినారు. ఆ రిక్వెస్ట్ను బట్టి నేను హైదరాబాద్కి తాడిపత్రికి రావడం జరిగింది. హైదరాబాద్ నుంచి గత వారం కూడా ఇక్కడికి రావడం జరిగింది. గత వారం కూడా ఇక్కడే ఉన్నాను. ఈ ఆదివారం కూడా ఇక్కడే ఉన్నాను. అయితే గత 2 వారాల్లో జరిగిన విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ ముఖ్యంగా సోదరుడు సూర్యకుమార్ గారు ఒక కేసు వేసినారు. ఆయన ఈ యొక్క కేసులో ఆయనకు న్యాయం జరిగింది. ఆ న్యాయం ఏంటి అని అంటే, ఇన్ ద రిజల్ట్ ద సూట్ ఈజ్ డిక్రీడ్ with cost granting permanent injunction in favor of the plaintiff, restraining the defendant and his men from interfering with the peaceful position and enjoyment of the plaintiff's scheduled property. ఈ యొక్క చర్చ మీద ఆయనకు ఒక ఇంజెక్షన్ వచ్చింది. అయినప్పటికీ వీళ్ళందరూ సొసైటీ వ్యక్తులు అనగా మీకు అర్థమై ఉంటుంది. సొసైటీకి సంబంధించినటువంటి నాయకులు వీళ్ళు ఎవరు అనంటే జాన్ సుందర్రావు, శ్రీ స్టీఫెన్ చిన్నప్ప, ఓబేద్ జాన్, ఈ మాథ్యూస్, శ్రీ రాగి వీరాచారి, వీళ్ళు ఒక కూటమిగా ఏర్పడి హెబ్రోను మందిరంలో అనగా యూనివర్సల్ చర్చ్ సార్వత్రిక సంఘంలో హెడ్ ఆఫీసులో తిష్ట వేసి తప్పుడు పత్రాలతో కోర్టులలో కేసులు వేస్తూ, తప్పుడు పత్రాలతో ట్రాన్స్ఫర్లు ఇస్తూ, తప్పుడు పత్రాలతో అధికారులను నియమిస్తూ సంఘ పెద్దలను నియమిస్తూ వస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల సంఘాల్లో అనేక స్థలాల్లో అలజడి ప్రారంభమవుతుంది. ఈ సంఘ పెద్దలకు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ వాళ్ళకు సంఘ పెద్దలకు లెటర్స్ ఇస్తూ ఉన్నారు. ట్రాన్స్ఫర్ చేయాలంటే డబ్బులు వసూలు చేస్తూ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఈ లెటర్ ఇవ్వడానికి వీళ్ళకి అధికారం ఉంది. ఈ యొక్క నిన్నటి దినాన హైదరాబాద్ నుంచి రవి తిమోతి వచ్చినాడు, కడప నుంచి టైటస్ వచ్చినాడు. ఆ టైటస్ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఆ సిఏ గారు ఎదురుబదురుగా మాట్లాడిపించినాడు. మీ దగ్గర ఉన్న పేపర్లు వాళ్ళ దగ్గర ఉన్న పేపర్లు ఏంటో నాకు చూపియండి, ఒకసారి వాళ్ళ ఆన్సర్స్ చెప్పండి అని సిఏ గారు అన్నప్పుడు మొట్టమొదటిగా నేను అడిగిన ప్రశ్న, జాన్ సుందర్రావు చైర్మన్, స్టీఫెన్ చిన్నప్ప, ఓబేద్ జాన్, ఈ మాథ్యూస్, రాగి వీరాచారి అనే ఈ వ్యక్తులకు ఆథరైజేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాను. 8 మంది ప్రిన్సిపల్ గవర్నింగ్ బాడీ చనిపోయిన తర్వాత మీకు ఆథరైజేషన్ ఇచ్చిన వారు ఎవరు అని అంటే ఆ రవి తిమోతి అంటాడు, మేమండి, మాది అంటున్నాడు. నేనన్నా బక్సింగ్ గారికి మీరేమన్నా కొడుక అని మీరు అని అడిగిన, సొంత కొడుకే ఈ ఆస్తిని కాదనుకొని ఆయన వదులుకున్న పరిస్థితుల్లో నీకు ఈ ఆస్తి ఎట్లా సంక్రమిస్తుంది? ఎన్నో వందల మందిరాలు ఉన్నాయి సొసైటీ పేరు మీద, ఎన్నో స్థలాల్లో ఏర్పరచబడిన వారు దేశమంతా ప్రపంచమంతా ఏర్పరచబడిన ఈ యొక్క మందిరాల మీద మీకు ఏం అధికారం ఉంది అని దీని గురించి అడిగినప్పుడు వాళ్ళ దగ్గర ఒక్క ఆన్సర్ కూడా లేదు. రెండవది, ఈ యొక్క సొసైటీ ట్రస్ట్కి ఒక ఆర్డర్ వచ్చిందండి లేటెస్ట్గా. ఏదైనా ప్రభుత్వాన్ని మనం గౌరవించాల్సిందే. ఏదైనా అది ట్రస్ట్ అయినా అది సొసైటీ అయినా ప్రభుత్వం గవర్నమెంట్ నుంచి ఏ ఆర్డర్ వచ్చినా దాన్ని మనం గౌరవించాల్సిందే. OS 380లో ట్రస్ట్ అనేది లేదు అని వచ్చింది. ఇది ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. దీని ఎంతకాలం ఇది పవర్ ఉంటుందో మనకు తెలియదు. ఎవరు కేసు చేస్తారో, ఎవరు డిస్మిస్ చేస్తారో, ఎప్పుడు డిస్మిస్ అవుతుందో మనకు తెలియదు. కానీ ఇది ఉన్నంత వరకు ఇది ఫోర్స్లో ఉంది. ఇప్పుడు లేటెస్ట్ జడ్జిమెంట్, ఎన్నో జడ్జిమెంట్లు వచ్చినాయి ఇప్పటి వరకు. సొసైటీ ట్రస్ట్ సొసైటీ ట్రస్ట్ ప్రాపర్టీస్ క్యాన్సల్గా సొసైటీకి సొసైటీ ప్రాపర్టీస్ ట్రస్ట్కు ట్రాన్స్ఫర్ కాలేదని 19191లో వచ్చింది ఆర్డర్ హైకోర్టు WPలో. మళ్ళీ ఇంకెన్నో లోయర్ కోర్టులో ఎన్నో వచ్చినాయి ఆర్డర్స్. వాటన్నిటిని లెక్క పక్కకు పెడితే ఏదైతే లాస్ట్కి వచ్చిన ఆర్డరు అదే లెక్కలో ఉంటుంది. ఎవరినైనా మీరు చదువుకున్న వాళ్ళని ఎవరినైనా సంప్రదించవచ్చు. లాస్ట్కి వచ్చినటువంటి ఆర్డరే ఫోర్స్లో ఉంటుంది. కనుక ఈ ఫోర్స్లో ఉన్నటువంటి ఆర్డర్ను మనం గౌరవిస్తున్నాం. ఈ లోపల అక్కడ ఉన్న సంఘ విశ్వాసులు మమ్మల్ని అడిగారు, వాళ్ళు మా సాయం కోరారు. కాబట్టి నేను ఒక వీడియోలో కూడా లాస్ట్ టైం చెప్తూ వచ్చాను, మీకు ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ ఎక్కడ మీకు సమస్య వచ్చినా నా సహాయం కోరినప్పుడు నేను మీ మధ్యకి వస్తాను అని నేను మాట ఇచ్చిన ప్రకారంగా వారు తెలుసుకొని నన్ను సంప్రదించినారు.
మా దగ్గరికి రమ్మని అడిగినప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వచ్చాను. నాకు ట్రస్ట్ సొసైటీతో సంబంధం లేదు. ఒక్కటేంటి అని అంటే దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ఉన్నటువంటి ట్రస్ట్ సభ్యులు దొంగ పేపర్లు పెట్టుకొని ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్న ట్రస్ట్ సభ్యుల మీద మాత్రమే నా యుద్ధం, కానీ విశ్వాసుల మీద యుద్ధం కాదు, లేకపోతే మందిరాల మీద యుద్ధం కాదు. వారు ఏం చేస్తున్నారు, ఆ లెటర్లు ఇస్తూ ఆ ప్రాపర్టీని కబ్జాలు పెడుతూ అక్కడ ఉన్న ఆఫరింగ్స్ని కబ్జాలు పెడుతూ వారి ఇష్టానుసారంగా వారు ఆ యొక్క డబ్బును దుర్వినియోగం చేస్తున్నారు. దీని మీద మా యొక్క యుద్ధం, దీని మీద మాత్రమే మా యొక్క పోరాటం. కనుక ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా, ఈ యొక్క రవి తిమోతి టైటస్ అనే వ్యక్తి మళ్ళీ కనబడకుండా వెళ్ళిపోయినారు. ఎంతో అవమానంతో వెళ్ళిపోయినారు. నిజంగా చెప్పాలంటే ఘోరమైన అవమానం, వాళ్ళకి ఎక్కడ కూడా జరగకుండొచ్చు. ఘోరమైన అవమానంతో వారు తిరిగి వెళ్ళిపోయినారు. అయితే నేను మరీ చెప్తున్నా, ఇట్లాంటి తాటాకు చప్పులకు భయపడేది లేదు. ఇక్కడ తాడిపత్రిలో జరిగినటువంటి తాగుబోతులను తీసుకొచ్చి దాడి చేపించి విశ్వాసులను ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మైకులు విరగొట్టి ఇవన్నీ చేసి భయపడేంత పరిస్థితి లేదు. దేవుని మందిరాలు బాగా అయ్యేంత వరకు ప్రాణం పోయినా లెక్క చేయడానికి మేము వెనకాడేది లేదు. ఎక్కడికైనా మేము వస్తాం. తాడిపత్రి అయినా ఉన్నాం, గడప అయినా వస్తాం, లేకపోతే కర్నూలు అయినా వస్తాం, ఇంకా ఎక్కడికైనా అక్కడ సాంసన్ కొడుకున్నాడు అక్కడ కూడా వస్తాం, ఎక్కడికైనా వస్తామండి. ఎక్కడ కూడా ఈ దుర్మార్గం జరగడానికి వీల్లేదు. నాతో సహకరించడానికి ఇప్పుడు చాలామంది తయారైనారు. రాయలసీమలో కూడా ఒక పెద్ద టీం ఏర్పాటు చేయబడింది, వాళ్ళు కూడా వస్తారు. మేము మంచి కొరకు పోరాడతాం, దౌర్జన్యాన్ని కొరకు పోరాడం. మేము మంచి కొరకు, సంఘంలో క్షేమం కొరకు, సంఘంలో వాళ్ళు పడుతున్న బాధలను మేము అర్థం చేసుకొని వారికి ఏ విధంగా న్యాయం తీస్తామన్న ఉద్దేశంతో మేము పని చేస్తాం. కనుక విశ్వాసులు అపార్థం చేసుకోవద్దు. ఎఫ్ఐఎం 157 OS 157 వేసిండు, మళ్ళీ ఇప్పుడు ట్రస్ట్ తోటి కొట్లాడుతుండ్రు, ట్రస్ట్ తోటి కలిసిపోయిండు. ఇవన్నీ పిచ్చి మాటలు, పిచ్చి పిల్లలు మాట్లాడుకుంటారు, కొంతమంది మాట్లాడుతుంటారు. ఈ రోజు కూడా ఒకటి పెట్టాడు బానదు భీమాని, వాడికి బుద్ధి జ్ఞానం లేదు, ఏం అర్థం చేసుకోడు, రమ్మంటే రాడు, ఎవరికైనా సాయం చేయడు. నన్ను సాయం చేయమంటాడు, నేను సాయం చేస్తే నాకు పేర్లు పెడతా ఉంటాడు. కనుక ఆ పిచ్చివాని మాటలు వినకండి. 60% ఉన్నటువంటి ఆ పిచ్చివాన్ని, 70% ఉన్న ఈ పిచ్చివాని మాటలు దయచేసి వినకండి. దేవుని మందిరం పాడైతుంది కనుక మీరు అందరూ కలిసికట్టుగా రావాలి. మనమందరం అవసరం వస్తే హెబ్రోన్లో కూడా ఎవరైనా అడిగితే మాకు సహాయం కావాలని అంటే తప్పకుండా హెబ్రోన్ కూడా మేము వస్తాం. హెబ్రోన్లో కూడా హెబ్రోన్ సమస్య గురించి కూడా మేము పరిష్కారం చేయడానికి మేము ముందుకు వస్తాం. కనుక మీరందరి సహకారం మా ప్రార్థనలు మాకు కావాలి. సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరికీ నా యొక్క విన్నపం ఏంటి అని అంటే, ఈ ట్రస్ట్ సొసైటీ అని ఇంకా మనం 2 కుటుంబాలుగా విడిపోకూడదు. ఒక్క కుటుంబం మనది. దేవుడు రక్షించినాడు మనల్ని, లోకం నుంచి పాపం నుంచి మనం రక్షించినాడు, మనల్ని పరిశుద్ధులుగా చేసినాడు. ఈ పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి, మన పవిత్రతను మనం కాపాడుకోవాలి. మన లోకంలో మనం మాదిరిగా ఉండాలి అని అంటే మన మందిరాలలో పోలీసు వాళ్ళు రోజు కట్టెలు పట్టుకొని కూర్చోవడం, మన మందిరంలో ఉన్న పైసలు వ్యవస్థలకు ఖర్చులు పెట్టడం ఇది కాదు. ఇది దేవునికి ఇష్టమైన పని కాదు. కనుక వీటన్నింటిని నిర్మూలించాలంటే అందరి మనసులు ఏకం కావాలి, అందరు ఏక మనసుతో రావాలి. కలిసికట్టుగా పనిచేస్తే కలిసికట్టుగా దేవునికి విజయం సాధించగలుగుతాం, దేవుని నామంకు మహిమ తీసుకురాగలుగుతాం. మీ అందరికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను.